మాలల దీక్షను నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఆర్థిక రాజకీయ సామాజికంగా ఎస్సీలంతా కలిసే ఉండాలని, కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తామనే ఆలోచనతో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలలు, మాల అనుబంధ కులాలు అన్ని ఒక్కతాటిపైకి వచ్చి మాల ఐక్య కార్యాచరణ కమిటీ సిద్దిపేట జిల్లాలో జరిగే ఒక్కరోజు దీక్షకు మద్దతుగా ఈరోజు హుస్నాబాద్ నుంచి దాదాపుగా 60 మంది బయలుదేరి వెళ్ళినాము. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బయలుదేరినాము. అలాగే మాలపల్లి నుంచి అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ వెన్నరాజు, కో కన్వీనర్ బోజు రవీందర్, నియోజకవర్గ కన్వీనర్ ఆర్ఏ కిషోర్, డివిజన్ కన్వీనర్ యాస శ్రీనివాస్, నియోజకవర్గ మీడియా కన్వీనర్ జాల శ్రీనివాస్, హుస్నాబాద్ పట్టణ కన్వీనర్స్ నోముల బాలయ్య, సావుల శ్రీనివాస్, హుస్నాబాద్ మండల కన్వీనర్ బందెల హరీష్ బాబు, కో కన్వీనర్లు మరియు అక్కన్నపేట మండల కన్వీనర్ గిరిమల్ల ప్రసాద్, కో కన్వీనర్లు మరియు మహిళలు, కళాకారులు, కుల బాంధవులు అందరూ తరలి వెళ్ళినారు. ప్రతి గ్రామం నుండి, మండలం నుండి, అన్ని జిల్లాల వ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఈ ఒక్కరోజు నిరసన దీక్షకు బయలుదేరడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో మాలల అనుబంధ కులాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం నిరసన దీక్షలను చేపట్టడం జరిగింది. అందులో జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కమిటీలో ఈ నిరసన దీక్షలను చేయడానికి అన్ని గ్రామాలు, మండలాల నుంచి బయలుదేరినటువంటి మాల సైనికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక జైభీములు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ఉండాలన్నటువంటి నిర్ణయంతో మేమంతా కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. మరి ఈ మధ్యలో ఆగస్టు 1వ తారీఖు నాడు ఒక కుట్రపూరితంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి మాలమాదిగలు 59 ఉపకులాలు కూడా కలిసి ఉండాలన్నటువంటి ఆలోచన విధానికే ఏకీభవిస్తూ మరి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కూడా సవాలు చేస్తూ ఈరోజు దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మాలలు కదిలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ గారి సాక్షిగా మరి ఈ కార్యక్రమంలో అందరం కలిసే ఉండాలనే నినాదంతోనే మేము బయలుదేరుతున్నామని చెప్పి బయలుదేరడం జరుగుతూ ఉంది. ఎస్సీ వర్గీకరణ అనేది 341 ఆర్టికల్ దీన్ని టచ్ చేయరాదు. దీన్ని చేయాలంటే ఒకటి పార్లమెంట్లో ఉభయ సభల్లోనూ, అలాగే మెజార్టీ రాష్ట్రాల తీర్మానాలతో మాత్రమే దీన్ని ముట్టుకోగలరు. కానీ ఈ మాదిగ ఓట్లు, ఈ ఓట్ బ్యాంకు రాజకీయాలకు మోడీ తెరలేపి ఏదైతే మాదిగ ఓట్ల దండుకోవడం కోసం సుప్రీంకోర్టు ద్వారా ఈ మనకు వ్యతిరేకమైన తీర్పులు ఇచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఈ తీర్పు వలన దీనిలో 6-7 అంశాలు ఉన్నాయి. ఇది ఒక 500 పేజీల తీర్పాట. ఇది ఒకసారి దాంట్లో చివరిగా అసలు రిజర్వేషన్లు ఎంతవరకు వచ్చినాయి, ఇవి అవసరమా అని కూడా అందులో ఒక 6 అనుకూలమైన జడ్జిలో ఒక జడ్జి కూడా కామెంట్ చేయడం జరిగింది. చివరిగా ఈ రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలో భాగంగా మన హక్కులను కోల్పోయే ఈ రిజర్వేషన్లను ఎత్తేసి ఉన్నత వర్గాలకు మన అత్యధిక NDTS ఉన్నత చదువుల్లో వాళ్ళకు అవకాశం కల్పించే విధంగా, ఉన్నత ఉద్యోగాల్లో వాళ్ళకు వెళ్ళే విధంగా మన దళితులను అనువర్తపడడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మాల సోదరులు కూడా, మాదిగ సోదరులు కూడా దీన్ని గమనించి దీన్ని అర్థం చేసుకోవాలి.